ఫ్రెండ్స్, ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్స్ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారని అఫీషియల్ న్యూస్ వచ్చిందనమాట. మన హోమ్ మినిస్టర్ అనిత గారి చేతుల మీదుగా రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారని చెప్పారనమాట. అయితే ఈ 11 గంటలకు రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎవరైతే డిస్ట్రిక్ట్స్ వైజ్‌గా క్యాండిడేట్స్ ఎవరైతే 6,100 మంది సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ తెలుస్తదనమాట. ఎవరు ఎవరు సివిల్‌కి సెలెక్ట్ అయ్యారో, ఏపీఎస్‌పీకి సెలెక్ట్ అయ్యారో అవన్నీ మనకి క్లియర్‌గా 11 గంటలకల్లా రిజల్ట్స్ వచ్చేస్తాయనమాట. అయితే మనం గతం వీడియోలోనే చెప్పుకున్నాం. మన ఛానల్‌లోనే కావాలంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. ఆగస్ట్‌లో కల్లా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ట్రైనింగ్‌లో ఉంటారని మనం ఎప్పుడో నెల రోజుల క్రితమే చెప్పామనమాట. ఆల్మోస్ట్ మనం అనుకున్నట్టే వచ్చింది. అయితే చాలామంది అభ్యర్థులు ఇప్పుడు రిజల్ట్స్ అనేప్పటికి చాలా టెన్షన్‌గా ఉంటుంటారు. అలాగే కొద్దిగా ఆందోళన ఉంటదనమాట. నాకు తెలిసి చాలామంది అభ్యర్థులకి నిన్న నైట్ నిద్ర కూడా పట్టి ఉండదనమాట. ఎందుకంటే రిజల్ట్స్ అనేవి ఈరోజు ఇస్తున్నారని నిన్న ఎలాగా న్యూస్ వచ్చింది కాబట్టి చాలా టెన్షన్‌గా ఉంటారు. 11 గంటలకు వచ్చేటప్పటికి కూడా చాలామంది అంటే హైయెస్ట్ స్కోర్‌లు వచ్చినోడికి కొద్దిగా భయం ఏమి ఉండదు. ఏదో పోస్ట్ వస్తదని చెప్పేసని. కానీ బోర్డర్స్‌లో ఉన్నోళ్ళకి మాత్రం చాలా టెన్షన్‌తో ఉంటారనమాట 11 గంటల వరకు కూడా. కాకపోతే ఒకటే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే పోస్ట్ వచ్చినోళ్ళందరికీ హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్. నిజంగా వాళ్ళ హార్డ్ వర్క్‌కి వాళ్ళని ఈ రోజు నిలబెట్టినట్టే అనమాట. అయితే రాలేనోళ్ళు కూడా నిరాశ చెందకండి. ఇప్పుడు కూడా అంటే నాకు తెలిసి ఆ పెయిన్ అనేది చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటది. ఎందుకంటే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తది. దగ్గరికొచ్చి పోయినోళ్ళైతే చాలా బాధపడతారు. అలాంటిది ఇన్‌కేస్ ఎవరికైనా అలా జరిగున్నా సరే అలాగేం ఫీల్ అవ్వకండి. కానీ ఆ టెంపో అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి నుంచి వదలకండి. ఎందుకంటే ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్ మాత్రం ఉంటది. ఈ గవర్నమెంట్ చూసుకుంటే మనం గతంలో చూసుకున్నా వీళ్ళు నోటిఫికేషన్స్ మాత్రం బానే ఇస్తారు. అవి ఎన్నో కొన్ని అవ్వనియండి కానీ ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఎప్పుడైతే మనం ఆ టెంపోని వదిలిపెట్టకుండా నెక్స్ట్ నోటిఫికేషన్‌కి ఇప్పటి నుంచే కానీ పికప్ అయితే ఆ దగ్గరలోకి వచ్చినోళ్ళు కానీ, తక్కువ స్కోర్‌లు వచ్చినోళ్ళు కానీ నెక్స్ట్ నోటిఫికేషన్‌లోనే సివిల్‌లోనే మంచి పోస్టులు కొట్టుకొని వెళ్ళొచ్చనమాట. ఎప్పుడైతే విజేత యొక్క లక్షణం ఏంటంటే మనం ఎప్పుడు కూడా పట్టు విడవకూడదనమాట. పట్టు విడవకుంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తారా అని మనం చదువుకుంటూ వెళ్తేనే మనం అనుకున్న జాబ్‌లోకి మనం వెళ్ళొచ్చనమాట. అది ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అందరికీ. 11 గంటలకు చూడండి. మనం ఏవైతే కట్ ఆఫ్‌లు చెప్పామో ఇంచుమించుగా అలాగే వస్తాయని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.